హాయ్ అండి. ఆహ్, పంజాబ్ అయితే ఒక మంచి విజయం సాధించింది. ఈ సంవత్సరం అయితే మంచి విజయాలతోటి అయితే ముందుకెళ్తుంది. పంజాబ్ అయితే శ్రేయస్ అయ్యర్ లక్కీ హ్యాండ్. మనకు తెలిసిందే కదా! కేకేఆర్ తోటి కెప్టెన్ చేసినప్పుడు కప్పులు గెలిపించాడు. దాని కారణంగా అయితే అతను ఉంచుకోలేదు. వాళ్ళైతే రిటైన్ చేసుకోలేదు కేకేఆర్ అయితే. కొన్ని కారణాల వల్ల అయితే. అందులోనూ శ్రేయస్ అయ్యరే బయటకొచ్చాడు మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే కెప్టెన్‌గా గెలిచినప్పటికీ ఎక్కువ ప్రయారిటీ గంభీర్‌కి ఇవ్వడం చూసాం. గంభీరే టీం మొత్తం గెలిపించినట్టయితే రావడంతోటి అతనైతే ఇక్కడ నాకు విలువ లేదన్నట్టుగా అయితే బయటకొచ్చేసాడు. సరే ఏదేమైనప్పటికైతే ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 171 పరుగులు ఎల్ఎస్‌జీ చేసింది. చాలా తక్కువ స్కోరు. మళ్ళీ సేమ్ పంత్ విఫలమవుతా ఉన్నాడు. ఏందో వాళ్ళ ఓనర్ వచ్చి మళ్ళీ ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు అప్పుడే. మరి ఎందుకంటే ఆ షాట్ ఎందుకు ఆడాడని అడుగుతున్నాడేమో తెలీదు గానీ, సరే పూరన్ మంచిగానే ఆడాడు. పూరన్ మంచి ఫామ్‌లోనే కనిపిస్తున్నాడు. మిగతా ఆయుష్ బదాని మిగతా వాళ్ళందరూ పెద్దగా అసలకి ఫామ్‌లో కనిపించలేదు. అందరూ కూడా ఇంతకుముందు ఏదైతే మన టీం మీద ఆడారో, మన ఎస్ఆర్‌హెచ్ పైన ఆడారో పెద్దగా ఆడలేదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే మిచెల్ మార్ష్ డకౌట్ కావడం, తర్వాత మార్కరమ్ స్లోగా ఆడడం, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద స్కోర్ అయితే రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. దాని కారణంగా అయితే హర్షదీప్ సింగ్ ఒక 3 వికెట్లు తీసుకున్నప్పుడు ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అయినప్పటికీ 171 అయితే ఆ పిచ్ పైన పర్లేదనిపించింది. కానీ ఇక్కడైతే వన్ సైడ్ వేసారు మ్యాచ్‌ని అయితే. ప్రభు సిమ్రాన్ ఫస్ట్ 2 మ్యాచ్‌లు పెద్దగా ఆడలేదు.